భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి సమర్పించే కోటి గోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా శ్రీ భక్త రామదాసు భక్త మండలి బృందం వరి విత్తనాలకు పూజలు నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరుకు చెందిన బృందం గత 10 సంవత్సరాల నుంచి భద్రాచలం సీతారాముల కళ్యాణానికి కోటి గోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. ప్రతి ఏడాది వరి విత్తనాలకు భద్రాచలంలో పూజలు చేసి నారుమడి వేసి పంటను పండిస్తారు. పండిన వడ్లను అనేక ప్రాంతాలకు పంపించి భక్తి శ్రద్ధలతో వడ్లను వలిచి సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తున్నారు. ఈ ఏడాది 11వసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గత 10 సంవత్సరాలుగా రామదాసు భక్త మండలి రామదాసు తిరుపతమ్మ రామదాసు తిరుపతన్న ఆధ్వర్యంలో తన సొంత పొలంలో వడ్లను పండించి గోటి తలంబ్రాలు తెచ్చి మన భద్రాచల సీతారామచంద్ర మహాప్రభు సన్నిధికి పంపడం జరుగుతుంది. అలాగే ఈ ఏడు కూడా వడ్ల పూజ చేసి తన పొలంలో అలికి అవి పండిన తర్వాత 4 రాష్ట్రాలకు పంపించి వాటిని గోటితో ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిసి గోటి తలంబ్రాలు తయారు చేసి దేవుని సన్నిధిలో మళ్లీ పూజ చేసి అట్టి తలంబ్రాలను ఇంటింటికి పంపడం జరుగుతుంది. అట్టి కార్యక్రమంలో 4 రాష్ట్రాల ప్రజలు భాగస్వాములు కావడం జరుగుతుంది.